అందరికీ నమస్కారం. నా పేరు నమ్మి అప్పలరాజు యాదవ్. నేను అనకాపల్లి బీసీవై పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అలాగే మా అధ్యక్షుల వారు బోడే రామచంద్ర యాదవ్ గారు నా మీద ఎంతో నమ్మకంతో ఒక యాదవ్ కమ్యూనిటీ నుంచి నాకు ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి పార్లమెంట్ బీఫార్ ఇవ్వడం జరిగింది. ఆ విషయం అందరికీ మీకు తెలిసిన విషయమే. అలాగే ఈరోజు నేను 7 నియోజకవర్గాలు తిరగడం జరుగుతుంది. దాన్ని యాదవ్ పెద్దలు కూడా అందరూ కూడా సంప్రదించడం జరిగింది. అలాగే బీసీ నాయకులు, నా ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు, అన్నదమ్ములు, నాకు కావాల్సిన చుట్ట బంధువులు అందరూ కలిపి నన్ను అంటే ఒకే ఒక్క నమ్మి అప్పలరాజు ఒక్కడే మొత్తం 15 మందో 16 మందో ఈరోజు ఎంపీగా నిలబడబోతున్నారు. అందులో నేను ఒక యాదవ్ కమ్యూనిటీ నుంచి నేను ఒక్కనే వచ్చాను. మా కమ్యూనిటీ 4 లక్షల మంది సుమారు ఉన్నారు కాబట్టి నన్ను మన యాదవ్ పెద్దల నుంచి నన్ను ఎన్నుకోబడ్డారు కాబట్టి అందరూ యాకస్తులయ్యి నన్ను నమ్మి అప్పలరాజు అనే వ్యక్తిని నన్ను గెలిపిస్తే బీసీవై భారత చైతన్య యోజన పార్టీ ఆయన సీట్ ఇచ్చినందుకు మీకు నేను సేవలు ఎప్పుడు పిలిచినా స్థానికుడిగా ఇక్కడే ఉంటున్నాను కాబట్టి ఈ అనకాపల్లి జిల్లాకు చెందిన మనిషే కాబట్టి మీరు అందరూ ఆశీర్వదిస్తారని. మీరు ఎందుకంటే ఖచ్చితంగా చెరుకు రైతు గుర్తు అంటే ఒక మనిషి 2 చెరుకుగాళ్ళు ఉంటాయి. ఖచ్చితంగా మాకు మనిషి 2 చెరుకుగాళ్ళ మీద విలేజ్లో కొంతమందికి తెలియదు. మీరందరూ కలిపి తెలిసిన వాళ్ళకు ఇది ఫార్వర్డ్ చేసి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రేపు రానున్న రోజుల్లో మనకి ఎమ్మెల్యేలు పెరుగుతాయి, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ నేను గెలుచుకున్నట్లయితే ఖచ్చితంగా మన యాదవులకే కాదు మిగతా బీసీలకి నన్ను పోటీ చేసిన గెలిపించిన వ్యక్తులందరికీ కూడా మీకు అనేక రకాలమైన పదవులు వస్తాయి. ఎందుకంటే మనకి యాదవులు లేరు, ఇక్కడ ఇంతమంది లేరు, మీరు అసలు కాదు అని కాపు వెలమ ఇప్పుడు ఇంతవరకు గౌరవ పోటీలు చేశాయి. ఇంతవరకు యాదవ్ ఈ 77 సంవత్సరాల్లో యాదవ్ అనే వ్యక్తే మీకు పోటీ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని మా యాదవ్ సోదరులు మొత్తం అంత బంధుమిత్రులందరికీ నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇది మన కమ్యూనిటీకి ఒక గుర్తింపు కోసం తెచ్చుకోవాల్సిన ఓట్ బ్యాంకు ముందు అంటే ఇంటికి పుట్టికాగలు అంటారు. ఎందుకంటే మన ఇంట్లో ముందు మనం సరిగ్గా చూసుకోవాలి. అందుకని ముందు మన యాదవ్ పెద్దల్ని, యాదవ్ బంధుమిత్రులు ఒకటే కోరుతున్నాను, నన్ను గెలిపిస్తే మీ అందుబాటులో ఉంటాను. 10 మందికి నేను న్యాయం చేస్తాను, 10 మందికి ఉద్యోగాలు వచ్చినట్టు సాయం చేస్తాను. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కానీ, రోడ్లు కానీ, ఫంక్షన్స్ కానీ ప్రతి దాంట్లో కూడా నేను మీ సేవ చేస్తానని కోరుకుంటూ మీ నమ్మి అప్పలరాజు యాదవ్ దయచేసి చెరుకు రైతు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాము. అందరూ బీసీలు, ఎస్సీ. అలాగే రేపు రానున్న నెక్స్ట్ మంత్ అంటే ఈవేళ 30వ తారీఖు, నెక్స్ట్ మంత్ 13వ తారీఖుని పోలింగ్ తేదీ. ఎంత ఎండలున్నా ఎంత అయినా సరే మన యాదవుల దగ్గరుండి తీసుకొచ్చి పోలింగ్ చేయించాలా. ప్రతి ఒక్కరి చెందా సరే చెరుకు రైతు గుర్తు. ఇంకా రేపు ఎల్లుండో నాకు ఈరోజు నెంబర్ కూడా వచ్చేస్తుంది. అది ఎన్నో నెంబరు, ఆ ఎన్నో నెంబర్ మీద నొక్కాలి కూడా, అది కూడా మీకు చెప్పడం కూడా జరుగుతుంది మీరు రేపు ఎల్లుండిలో కూడా. అలాగే ప్రతి ఇంటికి పాంప్లెట్ రాకపోతే నా ఫోన్ నెంబర్ కూడా వాట్సాప్లో నెట్లో పెట్టాను, మీకు పాంప్లెట్ కూడా పంపించడం కూడా జరుగుతుంది. ఆల్రెడీగా మీరు అందరూ దీవిస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ మీ నమ్మి అప్పలరాజుని ఆశీర్వదిస్తారని, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.